జై సీతారాం. పెళ్లి అయిన తరువాత అత్తమామలతో కలిసి ఉండాలని, కలిసి ఉంటానని ముందే చెప్పండి. దానివల్ల మీ అత్తమామలకు మీ మీద వాత్సల్యం, ప్రేమ ఇనుమడిస్తాయి. వాళ్ళు మీకు రక్షణగా ఉంటారు. మీ అత్త మీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. అందరూ కలిసి మెలిసి ఉంటే ఆ గృహమే కదా స్వర్గసీమ. రేపు మీకు పిల్లలు పుట్టిన తరువాత మీ పిల్లలను వాడు చూసుకుంటారు. మీ దంపతుల శృంగార జీవితానికి కావలసినంత ఏకాంతం దొరుకుతుంది. మీకు కాబోయే అత్తగారు తన అత్తగారిని ఎలా చూసుకునేదో అడిగి తెలుసుకోండి. తన అత్తగారిని గౌరవించని కోడలు తన కోడలిని కూడా ఆదరించదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి, చర్చించుకోండి. ఒకవేళ మీ తల్లిదండ్రులకు మగపిల్లలు లేకపోతే వాళ్ళు కూడా మీతో పాటే ఉండేలా మాట్లాడుకుని అగ్రిమెంట్ చేసుకోండి. అది మీ తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యత. మీ తల్లిదండ్రులతో కలిసి ఉండాలని, వారిని అతడు తన తల్లిదండ్రులా ఆదరిస్తానని, గౌరవిస్తానని ముందే అగ్రిమెంట్ వ్రాయించుకోండి. అందరూ కలిసిమెలిసి ఉంటే ఆ గృహమే కదా స్వర్గసీమ. మరో విషయం, బంధువర్గానికి పెట్టుపోతలతో సహా ఖర్చులన్నీ రెండు కుటుంబాలు సమానంగా భరించేలా అగ్రిమెంట్ చేసుకోండి. బంధువులను వీలైనంత ఎక్కువ మందిని పిలవండి. భోజనాల ఖర్చులు వీలైనంత తగ్గించుకోండి. గిఫ్ట్లు తీసుకోకండి, రిటర్న్ గిఫ్ట్లు మానుకోండి. ఆడంబరంగా పెళ్లి చేసుకుని ఏడాది తిరిగేసరికి విడాకులు తీసుకుని చులకన కావద్దు. సింపుల్గా పెళ్లి చేసుకుని అన్యోన్యంగా 10 మందికి ఆదర్శంగా అందరూ మెచ్చుకునేలా 100 ఏళ్లు కాపురం చెయ్యండి. మరో విషయాన్ని మీరు ధృవపరచుకోవాలి. ఇప్పటికే అతడు వేరే ఎవరినీ పెళ్లి చేసుకోలేదని, లేదా పెళ్లి చేసుకుంటానని ఎవరికీ వాగ్దానం చెయ్యలేదని వ్రాతపూర్వకంగా ధృవపరచుకోండి. మీరు కూడా అతనికి మీ గురించి ధృవపరచండి. ఎందుకంటే ఇది పురుషాహంకార ప్రపంచం. పురుషుడు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోకుండా కూడా కాపురం చేయవచ్చు అనే పురుషాహంకార ప్రపంచం. అలాగే పెళ్లి అయిన తర్వాత కూడా పరస్త్రీలందరినీ తల్లుల్లా, అక్క చెల్లెళ్లలా భావిస్తానని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ అక్రమ సంబంధాలు పెట్టుకోనని అగ్రిమెంట్ వ్రాయించుకోండి. అతిక్రమించితే కాపురం చేయనని, అలిగి పుట్టింటికి పోనని, విడాకులు కూడా ఇవ్వనని, పైగా పోలీస్ కేసు పెట్టి జైలుకు పంపడానికి వెనకాడనని అగ్రిమెంట్లో వ్రాసుకోండి. ఒకప్పుడు చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వరులకు గిరాకీ ఉండేది. ఆ రోజుల్లో నీ జీతం ఎంత, పై ఆదాయం ఏమైనా ఉంటుందా అని అడిగేవారు సిగ్గు లేకుండా. అంటే లంచాలు తీసుకునే వాళ్ళంటే పిల్లనిచ్చే వాళ్లకు గొప్ప గౌరవం. జై హింద్, జై సీతారాం.